ఓం గం 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 గణాధిపతి అయిన ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రమా, మీకు ఐరన్ ఉప్పు ఎలా తయారు చేయాలన్నది మీకు చెప్తాను, వినండి. ఐరన్ ఉప్పు అనేది ముందు ఒక బీకర్ తీసుకోండి. బీకర్లో ఒక 100 గ్రాములు చెప్పుల మేకులు పలసాగా నలగొట్టేసి రేకులు చేసి దాంట్లో వేసి దాంట్లో సల్ఫర్ వేయండి. సల్ఫర్ వేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళా సైంధవ లవణం కొంచెం తినిపియాలి. అలా తినిపించిన తర్వాత ఒక 20 రోజులు దాటిన తర్వాత అప్పుడప్పుడు దాన్ని ఒక గాజు పొలతో అటు ఇటు కదిలిస్తూ ఉండాలి. ఈ సైంధవ లవణం అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. అట్లా వేస్తూ ఉంటే లోగా ఐరన్ సీళ్ళన్నీ ఉప్పుగా మారిపోతాయి. ఆ ఉప్పుగా మారిపోయిన వాటిని తీసుకున్న తర్వాత ఆ ఉప్పును చెండి అంటుంది అన్నమాట. అది లోహజారణ కాదు, చెండి అయింది. ఆ చెండిని మనం ఏం చేయాలంటే వదలగొట్టుకోవాలి. ఎలా వదలగొట్టుకోవాలంటే దాన్ని తీసుకొని సున్నపు తేటలో బాగా నూరేసి బిల్లగట్టి చిన్న లఘుపుటం ఒకటి వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనము దాని చెండి వదిలిపోయిన తర్వాత దాన్ని తీసుకొని మనము ఉపయోగించుకోవాలి. ఓకేనా? అలా ఉపయోగించుకుంటేనే అది ఐరన్ ఉప్పులాగా మారి ఉంటుంది. చెండి అనేది రాకూడదు. ఎప్పుడైనా చెండి వస్తే అది పనిమినికి వెళ్ళదు.